గులియన్-బార్ సిండ్రోమ్ జీబీఎస్ కేసుల గురించి ఆందోళన అక్కర్లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ కేసుల గురించి వైద్యారోగ్య శాఖ మంత్రి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇది అంటువ్యాధి కాదన్నారు. ఈ వ్యాధి చికిత్సకు ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, తగినన్నవి అందుబాటులో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఒక జలుబులాగా మొదలవుతుంది, దాన్ని రికగ్నైజ్ చేయం. ఒక 1 or 3 వీక్స్ రికవర్ అవుతున్న స్టేజ్లో ఒక నమ్మనెస్ అంటే ముద్దుబారినట్లు, నడువు నొప్పి, చెప్పులు తొడుక్కోలేకపోవటం, కూర్చుంటే లేవలేకపోవటం అలాగా మొదలవుతుంది సార్. అది సిమెట్రికల్గా స్ప్రెడ్ అవుతుంది. కొంతమందికి అప్పర్ లిమ్స్ కూడా, చేతులు కూడా వీక్ అవుతాయి. కొంతమంది చేతులు పైకి లేపలేరు. కొంతమంది ఒక 20% ఈ బ్రీతింగ్ తీసుకునే కండరాలు కూడా వీక్ అవటం వలన వాళ్ళకి రెస్పిరేటరీ డిఫికల్టీ వస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే, ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి బై మిస్టేక్ ఈ యాంటీబాడీస్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తాయి అన్నమాట. నరాలంటే మళ్ళీ బ్రెయిన్ ఎఫెక్ట్ కాదు దీంట్లో. ఈ నరాల మీద చుట్టూ ఉన్నటువంటి మైలిన్ కవరింగ్ ఉంటుందండి. ఆ మైలిన్ మీద అటాక్ చేస్తాయి యాంటీబాడీస్. అప్పుడు డిస్ఫంక్షన్ వలన చచ్చుబడటం మొదలవుతుంది అనమాట. కండరాలు చచ్చుబడతాయి. ఏదైనా ఇది కొత్త వ్యాధి కాదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. పాండమిక్ అయ్యే పరిస్థితి లేదు. ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన పానిక్ ఎందుకని, పూణేలో ఒకే ఏరియాలో ఆల్మోస్ట్ 181 కేసెస్ కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చినాయి కాబట్టి అక్కడ ఒక రీజన్ ఏమిటి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీఎంఆర్ వాళ్ళు స్పెసిఫిక్ గా స్టడీ టీమ్స్ ను పెట్టి చెక్ చేస్తున్నారు. రిజల్ట్ గురించి వెయిట్ చేద్దాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. 1 లక్ష జనాభాకి 1-2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతా ఉంది. వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 15% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం.